అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ గౌతమ్ అదానీ అతని మేనల్లుడు సాగర్ అదానీలపై అమెరికాలోని న్యూయార్క్లో లంచం కేసు నమోదవడం తీవ్ర సంచలనానికి దారితీసింది. ఇప్పుడు ఈ వ్యవహారం భారతదేశంలో సుప్రీంకోర్టుకు చేరింది. అదానీ ముడుపుల వ్యవహారాలపై దర్యాప్తు చేయాలని కోరుతూ విశాల్ తివారీ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఈయనే హిడెన్బర్గ్ రిపోర్టుపై దర్యాప్తు చేయాలని పిటిషన్ వేశారు. సోలార్ ఎనర్జీ ఒప్పందాల కోసం లంచం ఆఫర్ చేశారని అమెరికాలో కేసు నమోదైన మర్నాడే ఆంధ్రాలో గత ప్రభుత్వ హయాంలో భారీగా లంచాలు ఆఫర్ చేశారన్న విషయం బయటకొచ్చింది. నిన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సెకీ ఒప్పందం గురించి తనకు తెలిసింది మీడియా ముందు వెళ్లగక్కారు. ఇక ప్రాజెక్టు గురించి పూర్తిగా చెప్పకుండా అర్ధరాత్రిలోపే సంతకం చేయమన్నారని, అందుకు తాను ఒప్పుకోకపోవడంతో మర్నాడు కేబినెట్ సమావేశం పెట్టి ఆమోదింప చేసుకున్నారని సంచలన విషయాలను బయటపెట్టారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ అశోక్ అందిస్తారు. అశోక్, అదానీ గ్రూప్ అండ్ ఇండస్ట్రీ చైర్మన్ గౌతమి అదానీ అతని మేనల్లుడు సాగర్ అదానీలపై అమెరికాలో కేసు నమోదవడంతో తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. దీన్ని ప్రపంచవ్యాప్తంగా అదానీ గ్రూప్ సంబంధించిన షేర్లు దాదాపు గత 3-4 రోజుల నుంచి చాలా పడిపోయాయి. ఇప్పుడు ఈ వ్యవహారాల్లో భారతదేశంలో సుప్రీంకోర్టుకు జరిగే కేసు అదానీ ముడుపుల వ్యవహారంపై దర్యాప్తు చేయాలని కోరుతూ విశాల్ తివారీ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఈయనే ఎడెన్బర్గ్ రిపోర్టు పై దర్యాప్తు చేయాలని పిటిషన్ కూడా వేశారు. సోలార్ ఎనర్జీ ఒప్పందాల కోసం లంచం ఆఫర్ చేశారని అమెరికాలో కేసు నమోదు మర్నాడే ఆంధ్రాలో గత ప్రభుత్వ హయాంలో భారీగా లంచాలు ఆఫర్ చేశారన్న విషయం బయటకు వచ్చింది. నిన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సెకీ ఒప్పందం గురించి కూడా తనకు తెలిసింది మీడియా ముందు వెళ్లగక్కారు. ప్రాజెక్టు గురించి పూర్తిగా చెప్పకుండా అర్ధరాత్రి లేపి సంతకం చేయమన్నారని, అందుకు తాను ఒప్పుకోకపోవడంతో మర్నాడే కేబినెట్ సమావేశం పెట్టి ఆమోదం చేసుకున్నారని ఆయన సంచలన విషయాలు బయటికి పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అదానీ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. మరి సుప్రీంకోర్టు కేసుని టేకవర్ చేస్తుందా లేదని మనం వెచ్చాల్సిన అవసరం ఉంది. గత 3 రోజుల క్రితము అదానీ వ్యవహారం ఆయన కంపెనీ సోలార్ ప్రాజెక్టు పైన అమెరికాలో ముడుపులు అంటే లంచం ఇచ్చిందంటూ అక్కడి స్థానిక పోలీసులు కేసు నమోదు చేయడం, దాని తర్వాత అదానీ షేర్లు ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు పడిపోవడంతో అదానీ గ్రూప్ ఏం చేస్తారన్న మాత్రం అంతా ఉత్కంఠత ఉంది. మరోపక్క ఈ రోజు నుంచి పార్లమెంటు సమావేశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ వ్యవహారం పైన పార్లమెంట్ లో చర్చ జరపాలంటూ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు పదే డిమాండ్ చేస్తారు. నిన్న ఆల్ పార్టీ మీటింగ్ లో కూడా కాంగ్రెస్ ప్రధానంగా ఇదే డిమాండ్ చేసింది. మణిపూర్ అదేవిధంగా అదానీ వ్యవహారం 2 చర్చ జరపాలంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉంది. ఎస్ అశోక్, అదే విధంగా అదానీ గ్రూప్ అయితే ఒక ప్రకటన అయితే ఇచ్చింది, దీన్ని మేము చట్టపరంగా ఎదుర్కొంటామని. అదే విధంగా చూస్తే కెన్యాతో ఒప్పందం రద్దయింది అంటూ కూడా వార్తలు ఏవైతే వచ్చాయో దానికి కూడా ఒక స్పష్టత ఇచ్చింది. కెన్యాతో మాకు ఎటువంటి ఒప్పందం కుదరలేదు అని చెప్పి కూడా ఒక స్పష్టత ఇచ్చింది. అయితే దీని గురించి అప్డేట్స్ ఏంటంటే అదే విధంగా చూస్తే జగన్ హయాంలో కూడా మరి ముడుపులు ముట్టినట్లుగా కూడా తెలుస్తుంది. దీని గురించి ఏమైనా స్పందించడం జరిగిందా అటు టీడీపీ కానీ లేదంటే వైసీపీ కానీ? బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.